రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్స్ డేను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన హెచ్చరించింది. వాలంటీర్స్ డే పేరు మీద అర్ధరాత్రి వరకు హోటల్స్, పబ్బులు అసాంఘిక కార్యక్రమాలు జరుపుతున్నాయని బజరంగ్ సేన ఆరోపించింది. ప్రభుత్వం తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు బజరంగ్ సేన రాష్ట్ర కార్యవర్గం మొత్తం హోటల్స్, పబ్బులపై నిఘా పెట్టి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ప్రత్యక్ష దాడులు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. बजरंग सेना मैदान में बजरंग सेना मैदान में जय हिंदू राष्ट्र हिंदू राष्ट्र भारत माता की श्री राम धर्म के सम्मान में बजरंग सेना मैदान में धर्म के सम्मान में बजरंग सेना मैदान में जय हिंदू राष्ट्र हिंदू राष्ट्र వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేయమని చెప్పి సీఎం అని కోరుతున్నాడు రేవంత్ రెడ్డి గారిని. ఏంటంటే వ్యాలంటైన్ డే పేరు మీద పబ్బులల్లా, మాల్లల్లా, ప్రతి ఒక్క దగ్గర రిసార్ట్స్ అన్నిట్లగా చాలా భారీ ఎత్తున ఆఫర్స్ నడుస్తున్నాయి. చాలా భారీ ఎత్తున డ్రగ్స్, గాంజా అన్ని సప్లై అవుతున్నాయి. ఈసారి ఏంటంటే ఈసారైనా మీరు దీన్ని దయదలిచి మీరు ఈ వ్యాలంటైన్ గురించి బ్యాన్ చేయండి. వ్యాలంటైన్ అనేది వెస్టర్న్ కల్చర్, అది ఒక కిరాతకుడు వాని పేరు మీద వ్యాలంటైన్ డే ఫారెన్లో చేసుకుంటారు, కానీ మన దగ్గర చేయొద్దని చెప్పి మేము ఎన్నో రోజులు స్ట్రగల్ చేస్తున్నాం. అది ఎంత స్ట్రగల్ చేసినా కానీ ఏమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే ఈ పబ్బులల్లో ఆఫర్స్ నడుస్తున్నాయి, రాత్రి లేట్ అవర్స్ నడుస్తాయి, ఇవన్నీ బంద్ చేయండి మేడం సార్. ఏంటంటే ప్రతి ఒక్క పబ్బుల బంజారాజ్, గచ్చిబౌలి, కుకుడుపల్లి, దిల్షు నగర్ ఇవన్నీ పబ్బులలో ఆఫర్స్ నడుస్తున్నాయి రాత్రి పూట. ఎల్బీ నగర్ ఇవన్నీ చూడండి సార్. ఆల్రెడీ మీకు ఏం చెప్తున్నాం అంటే మేము మీకు వచ్చి మీకు లెటర్ కూడా ఇస్తాం. రేపు వచ్చి ఇవాళ వచ్చి 3:30కి మేము వచ్చి పర్సనల్లీ లెటర్ వెళ్ళి చూస్తాం. కమిషనర్ అందరు కమిషనర్ రాచకొండ గారికి వెళ్ళి 3 కమిషనర్కు మేము లెటర్ ఇవ్వబోతున్నాము. ఈ వెస్టర్న్ కల్చర్ని బ్యాన్ చేయండి అనేది వెస్టర్న్ కల్చర్, అది ఇండియన్ కల్చర్ కాదు. సో పిల్లలందరూ డిస్టర్బ్ అవ్వకుండా పేరెంట్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, బయటకు వెళ్ళకుండా కాపాడాలి వాళ్ళని. లేదంటే మేము మాత్రం మహిళా టీం తోటి వాళ్ళని తప్పకుండా చేజ్ చేసి వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్ళి పెళ్లి చేసే బాధ్యత మాత్రం మాది. సో పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్ ఉండాలి, వాళ్ళని కూడా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పేరెంట్స్ కూడా ఫుల్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. రేపు ఒకవేళ వాళ్ళు లేజీ అయితే మాత్రం మేము చేయాల్సింది మాత్రం పక్కా షూర్గా పెళ్ళిళ్ళు మాత్రం చేయడానికి మేము ఆల్మోస్ట్ ట్రై చేస్తాము విత్ పేరెంట్స్ పర్మిషన్.